మొన్న పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార విభాగంలో శ్రీకాకుళం జిల్లాలో జాయింట్ సెక్రటరీగా మన ఒక యువకుడికి అవకాశం ఇచ్చాం. అతను మేము కాన్ఫరెన్స్ కాల్ చేస్తున్నప్పుడు కొంచెం సౌండ్ ఎక్కువ ఉంది, ఎక్కడున్నావు బాబు అని అడిగితే మార్కెట్లో ఉన్నా అన్నాడు. మార్కెట్లో ఉంటే కొంచెం పక్కకు వచ్చి మాట్లాడని చెప్తే కాదు సార్, నేను ఇక్కడ కూర్చొని చేపలు అమ్ముకుంటాను నేను మా అమ్మ అన్నారు. అటువంటి పరిస్థితి. ఆయన ఏం చదువుకున్నాడు? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అతను బీటెక్ చదువుకున్నాడు. ఏం పరిస్థితులు ఉన్నాయి మన రాష్ట్రంలో ఆలోచించండి. ఎందుకు యువతకి మన అవకాశం కల్పించలేకపోతున్నాం? ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఈ రోజు వరకు 2.5 సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా చెప్పండి? ఒక్క ఉద్యోగం వచ్చిందా చెప్పండి? మన ప్రాంతాల్లో కనీసం ఒక రోడ్ వేశారా చెప్పండి? రైతాంగానికి వాళ్ళు పడుతున్న కష్టాల కోసం వాళ్ళు ఏం చెప్పారు? రైతు భరోసా కేంద్రం అంటే ఎప్పుడైతే విత్తనం నుంచి చివరికి మార్కెటింగ్ వరకు మేము రైతుకి తోడుగా నిలబడతాం, అందుకని రైతు భరోసా కేంద్రం అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ రైతు భరోసా కేంద్రాల కోసం. 14-15 ఆర్థిక సంఘంలో రావాల్సిన నిధులు పంచాయతీల్లో సర్పంచులకు ఎవరికైనా వచ్చినాయా చెప్పండి? ఒక్క సర్పంచ్ అయినా సరే, ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఈ 6 నెలల్లో ఒక్క వీధి దీపం కూడా ఇచ్చుకోలేకపోయాడు. కష్టపడి ఎన్నికలు గెలిచిన తర్వాత ఈ మహానుభావుడు వలన ఈ రోజున సొంత డబ్బులతోటి వాళ్ళు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు. డ్వాక్రా సంఘాల దగ్గర కూడా 2,000 కోట్ల రూపాయలు లాగేసుకున్నారు. గంగవరం పోర్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది ఆస్తి. గంగవరం పోర్టులో 10% వాటా ఈ ముఖ్యమంత్రి అమ్మేశాడు 650 కోట్ల కోసం. చట్టంలో ఏముంది? గంగవరం పోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఏముంది? ప్రతి రూపాయి మత్స్యకారుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, ఫిషింగ్ హార్బర్ల కోసం ఇది ఉపయోగించాలని రాసింది. దాంట్లో ఎవ్వరికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదే. 600 కోట్ల రూపాయలతోటి గంగవరం పోర్ట్ అమ్మేసి దుర్వినియోగంగా ఉపయోగించుకుని ఇతర పథకాలకి తరలించుకున్నారు.